మాట్లాడతాను. రైట్ సునీత రెడ్డి నమస్కారం అండి. నమస్తే అండి. ఓవరాల్ గా మీ పార్టీ స్టాండ్ ఏంటి బీసీ కులగణనపై? నమస్తే అండి. G2 ప్రేక్షకులకు, ప్యానెల్ ఉన్న మిత్రులందరికీ, మీకు అందరికీ నమస్కారం అండి. బీసీ కులగణనకు ఎవ్వరం వ్యతిరేకం కాదు సార్. కులగణన చెయ్యాలి అనే మేమందరం కోరుకున్నాము. కానీ కులగణన పేరుతో వీళ్ళు చేసిన ఏదైతే అడావుడి, అట్టహాసం, అనాలోచిత ఆలోచనలు, చిత్తశుద్ధి లేకపోవడం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకు అంటే అసలు వాళ్ళు ట్యాగ్ లైనే బీసీ కులగణన అని పెట్టలేదు. కులగణన అనే పేరు పెట్టి రాజకీయ, ఆర్థిక, సామాజిక అని చెప్పి ఏవో పేరు పెట్టి లాస్ట్ కు కులగణన అని పెట్టిండ్రు. దాంట్లో ఒక 76 క్వశ్చన్స్ పెట్టిండ్రు. ఆ 76 క్వశ్చన్స్ జనాల దగ్గర పోయేసరికి వాళ్ళని భయపడే పరిస్థితి కల్పించిండ్రు. అప్పుడున్న సిచ్యువేషన్లల్లా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన విధానం చూసినాక అసలు ఏ దాంట్లో మాని ఇన్ఫర్మేషన్ చెప్తే మా కార్డులు పోతాయేమో, మా పెన్షన్లు పోతాయేమో, మా పొలాలు పోతాయేమో, మా ఇండ్లు పోతాయేమో, మాకు వచ్చే ఏదైతే సంక్షేమ పథకాలు పోతాయేమో అనే భయాందోళనలనే ఉన్నారు సార్ అప్పుడు జనాలు. అట్లా కొంతమంది మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. రెండోది ఏంటంటే సార్, అసలు ఎక్కడ కులగణన సరిగ్గా చేయలేదు. అసలు కొన్ని ఇళ్లకి రాని పరిస్థితి, మా కాలనీలే రాని పరిస్థితి. మేము స్వచ్ఛంగా నేను పోయి అడిగినా కూడా రాలేదు సార్ వాళ్ళు. అది రెండోది. అంటే ఒకవేళ రాకపోతే ఫిర్యాదు చేయవచ్చు అని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు చెప్తే అయిపోతుందా? కులగణన అనేది మీరు చేసిన పద్ధతే సరిగా లేదు అక్కడ. అసలు ఇంకోటి నేను ఒకటి అడుగుతున్నాను సార్, కులగణన అనేది మేము చేస్తామని కామారెడ్డి ఏదైతే దాంట్లో పెట్టుకున్నారో, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నారో, అక్కడి నుంచి కూడా వాళ్ళకు చిత్తశుద్ధి లేదు సార్. అక్కడ పార్లమెంట్ కి 2 బీసీలకు ఇస్తామన్నారు, అది ఎక్కడ ఇచ్చిన పరిస్థితి లేదు. మొత్తం 119 సీట్లలో వాళ్ళు 22 సీట్లు ఇచ్చారు. అలా 6 ముస్లింస్ కే ఇచ్చారు. కాబట్టి నేనేమంటున్నంటే, ఒకవేళ వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏమో రాజ్యాంగం పట్టుకుని ఏం చెప్తారు, 90% బీసీలు ఉన్నారు, మాకెంతో ఎంతమంది ఉన్నారో అంతమందికి రావాలి అనేది మేమెంతో మాకంతా అని అంటారు. ఇక్కడ మాత్రం 12 మంది 13 మంది మంత్రులు ఉంటే 2 ఉంటారు. ఇక్కడే మనకు వాళ్ళ చిత్తశుద్ధి తెలిసిపోతుంది సార్. వాళ్ళకి నిజంగా బీసీలని పైకి తీసుకురావాలి, బీసీలకు అవకాశం ఇవ్వాలి, బీసీలను ఉన్నత స్థాయిలోకి తేవాలనే ఒక చిత్తశుద్ధి ఉంటే మరి ఎలక్షన్లకు ముందు నుంచే వీళ్ళు ఈ విషయం చెప్పుకుంటూ వస్తున్నారు. దాన్ని ఏదో ఉదయపూర్ కమిటీలు అని చెప్పేసి కామారెడ్డి కమిటీలో పెట్టడం జరిగింది, డిక్లరేషన్లలో పెట్టుకున్నారు. మరి ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? స్వయంగా వాళ్ళ ఎమ్మెల్సీ ఏమన్నారు సార్, ఈ కులగణన ప్రతి తీసుకొని చింపేసి దీన్ని డాష్ పోస్ట్ తగలబెట్టాలన్నారు సార్. డాష్ పోసి తగలబెట్టాలి. అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం గారు, అది వాళ్ళ పార్టీ వ్యక్తిగతం. పార్టీ వ్యక్తిగతం ఎట్లయితే సార్, ఆయన ఒక ప్రజాప్రతినిధి. అక్కడ కులగణన తీసుకొచ్చిన ప్రతులవి, కులగణనకు సంబంధించిన డాటా ఉన్న ప్రతులు చింపేసి దాని మీద డాష్ పోస్ట్ తగలబెట్టాలన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు ఖండించిందా సార్? కాంగ్రెస్ పార్టీ ఖండించిందా? ఇంకో ఆ కులం వాళ్ళకు కూడా డాష్ పోయాలి అని చెప్పాడు. పార్టీ ఖండించిందా సార్? ఇదేనా వాళ్ళకు కులం మీద గాని బీసీ వర్గాల మీద గాని ఉన్న ఒక చిత్తశుద్ధి? ఇదేనా? అక్కడ ఎక్కడ చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టుగా మనకు 2000 లెక్కల ప్రకారం చూస్తే 3,51,00,000 బీసీలు ఉంటే ఆఫ్టర్ 15 సంవత్సరాలకు ఈ రోజు వచ్చేసి 3,70,00,000 ఎట్లుంటారు సార్? అంటే 15 సంవత్సరాలలో ఎవ్వరు పెరగలేదా? మరి దాంట్లో కూడా మనకు ఫస్ట్ నుంచి 10th క్లాస్ పిల్లలు ఉన్నారు, 10th క్లాస్ నుంచి ఇంటర్ పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఒక 70 లక్షల మంది ఉన్నారు. 10th క్లాస్ లో ఒక 10-12 లక్షలు ఉన్నారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు 60 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియట్ లో ఒక 11-12 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇట్లా చూసుకున్నా మనకు 4,30,00,000 జనాభా అలాంటిది ఇవాళ 70 లక్షలకు తేల్చేసిండ్రు. అంటే మీరు ఇక్కడ ఇంకొకటి సార్, ఇప్పుడు ఇక్కడ సునీత గారు నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. రైట్, సురేష్ గారు నమస్కారం అండి. సందీప్ గారు గుడ్ మార్నింగ్ అండి. అంటే గత ప్రభుత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు, ఈ ప్రభుత్వంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేశారు. అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? సందీప్ గారు, ఇవాళ మన సోదరులు ఏల్చల దత్తాత్రేయ గారు
చాలా చక్కగా వివరాలతోనే మాట్లాడుతున్నారు, సంతోషం. అయితే ఇవాళ వారితో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా లైన్ లో ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీకి వాళ్ళు కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళ రాజకీయ అవకాశం రీత్యా వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ స్టాండ్. కానీ వాస్తవాలను ఒకసారి మనం గ్రహించడం, అందులో మీరు మాకు అవకాశం ఇవ్వడం అనేది మేము చాలా ఆహ్వానిస్తున్నాం. మేము ప్రధానంగా విషయం ఏంటంటే ఏదైతే